హాయ్ ఫ్రెండ్స్, మనము రూఫ్ గార్డెన్లో మిర్చి మొక్కలు ఎలా పెంచుకోవాలనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటగా మనం ఈ మిర్చి గురించి కొంత తెలుసుకోవాలి. ఏంటంటే మార్కెట్లో అత్యధికంగా రసాయనాలు స్ప్రే చేసేటటువంటి కూరగాయల్లో మిర్చి ఒకటి. ఎందుకంటే ఈ మొక్క పుట్టిన కానించి అది కాయ తెంపేంత వరకు కూడా వీటికి రసాయనాలు స్ప్రే చేస్తూ ఉంటారు రకరకాలై. ఈ రసాయనాలు స్ప్రే చేయడం వలన మనకు ఆ కాయల మీద ఒక రకమైనటువంటి పురుగుల మందుల అవశేషాలు మిగిలి మన అనారోగ్య సమస్యలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం పచ్చిమిర్చి తినకుండా ఉండలేము. కాబట్టి మన రూఫ్ గార్డెన్లో వీటిని కనీసం ఒక 5-6 చెట్లు వేసుకొని మనము పెంచుకోవచ్చు, కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే. ఇప్పుడు ఎలా పెంచాలో తెలుసుకుందాం. మొదటగా మనము మార్కెట్లో నారు తెచ్చుకున్న, నెక్స్ట్ మనము విత్తనాలతోటి నారు పోసుకున్న, అది దాంట్లో వేరే పాట్లోకి, బిగ్ సైజ్ పాట్లోకి పెంచిన తర్వాత ఒక 6 ఇంచులు కాగానే వాటి తలభాగం తెంపేయాలి. ఈ తెంపేసిన తర్వాత కిందంగా అప్పుడు బ్రాంచెస్ వస్తాయి. ఈ బ్రాంచెస్ వచ్చిన తర్వాత వాటిని ఏమైనా మీకు ముడత అనిపిస్తే మాత్రము, ఆకు ముడత వస్తే వెంటనే మీరు పుల్లటి మజ్జిగ, వెల్లుల్లి ద్రావణాన్ని స్ప్రే చేయండి. అలా స్ప్రే చేస్తే కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది. అలా చేసిన తర్వాత నెక్స్ట్ మీరు వాటిని ప్రతిరోజు ఆ మిర్చి మొక్కలను గమనిస్తూ ఉండాలి. మీరు ఎవ్రీ 15 రోజులకు ఒకసారి మీరు వర్మి కంపోస్ట్ ఖచ్చితంగా వేయండి. వర్మి కంపోస్ట్ కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా కంపోస్ట్ కానీ వేయవచ్చు. ఇలా వేసిన తర్వాత మనము అప్పుడప్పుడు వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ కూడా ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఏంటంటే ఈ అమెజాన్లో కనుక ఈ కవర్స్ దొరుకుతాయి, అంటే ఈ దోమతెరతోటి అట్లాంటి వాటితో తయారు చేసినవి ఉంటాయి. వీటిని నేను మొక్క చిన్నగున్న కానించి నేను కప్పి ఉంచుతున్నాను. ఈ కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల పురుగుల బారి నుంచి మనం మొక్కలను కాపాడుకోవచ్చు. దాంతో ఆకుముడత కూడా రాకుండా ఉంటుంది. కొంతవరకు నేను ఆ ప్రయత్నం చేస్తే కొంతవరకు సక్సెస్ అయింది. కాబట్టి ఇలా మీరు కూడా అలా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మనము మిర్చి అనేది ప్రతి ఒక్క టిఫిన్స్లో ఖచ్చితంగా వాడుతుంటారు. కాబట్టి అవి మనకు చాలా అవసరం. కాబట్టి మీరు కనీసం ఒక 5-6 మొక్కలన్నా మీరు మీ గార్డెన్లో మీరు పెంచండి. అలాగే మీకు కనుక మా ఛానల్ కనుక నచ్చినట్టుంటే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కావలసినటువంటి ఆర్గానిక్ కూరగాయలు మీరు కొంతన్నా మీరు పండించుకునేందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.